ప్రతి ఇంట్లో సన్నబియ్యం ఉండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో కూడా పండగ జరగాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ప్రధానంగా మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా మొత్తం సన్నబియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాం. హన్మకొండ జిల్లాలో 2,66,600 పైగా పేదలు సన్నబియ్యం అందుకుంటున్నారు. నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వం లోపల పేదలకు సన్నబియ్యం పంపిణీ జరిగింది. ఒకసారి పంపిణీ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ప్రతి పేదవాడి మొహంలో సంతోషం చూస్తున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఒకసారి ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే గారు చెప్పండి, ప్రతి ఇంట్లో పండుగ చేయాలనేటువంటి లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడా? పంపిణీ ఎలా జరుగుతుంది? ఇవాళ నిజంగా కూడా ఒక దసరా, ఒక సంక్రాంతి, ఒక పండుగ వాతావరణం ఉన్నది. పేద బడుగు బలహీన వర్గాలలో ఇలా చిరునవ్వు వికసిస్తున్నదంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఆషామాష నిర్ణయం కాదు. ఇంత కష్టకాలంలో అప్పులు చేసి కుప్పలు తెప్పులుగా ఉన్న తరుణంలో కూడా ఇవాళ పేదలకు సన్నబియ్యం తినాలి, ఉన్న జన్మకు దాన్ని స్వార్థం చేసుకోవాలనే ఆలోచనతోటి పేదలకు ప్రతిదీ కూడా అంటే ఏదైనా చెయ్యాలనుకుంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అనేది క్లియర్గా అవుపడుతున్నది. బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది కొందరికే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాలందరికీ చేరే విధంగా ఇలా వెనకటికెళ్ళి ఇందిరమ్మ ఇల్లులు చూడండి, ఏది చూసినా పెన్షన్లు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఏది తీసుకున్నా అట్టడుకు చేరే విధంగా ఉంటాయి అనే దానికి మరోసారి నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ ఈ సన్నబియ్య కార్యక్రమం నిజంగా 15 నెలల ఎమ్మెల్యే అయిన తర్వాత తృప్తిగా ఉన్నది ఇవాళ మాకు. ఎందుకంటే మా చేతితోటి మేము ఇవాళ అందియగలుగుతున్నాం అంటే అంతకంటే ఏం కావాలి మాకు తృప్తి. అది ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి మరోసారి వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి, రకరకాల చోట్ల మళ్ళీ రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు. ఇట్లాంటి అన్నిటికీ కూడా చెక్ పడ్డట్టేనా? ప్రతి పేదవాడు ఎట్లా వస్తున్నాడు ఈ సెంటర్కి, అంటే రేషన్ షాప్కి ఎట్లా వస్తున్నాడు, ఏమనిపిస్తుంది? ఎక్కడైనా తేడాలు జరిగి పక్కదారి పట్టించి ఎవరైనా గతం తిరిగి ఏదైనా చేస్తే పట్టించిన వారికి పట్టించిన దాంట్లో సగానికంటే ఎక్కువ సొంతంగా బహుమతి ఇస్తాను నేను. పట్టించిన వారికి ఎవరైతే పట్టిస్తారో వారికి బహుమతి ఇస్తా. ఒక ఎమ్మెల్యేగా ఏదో గవర్నమెంట్ డబ్బుతోటి కాకుండా నా సొంత డబ్బుతోటి బహుమతి ఇస్తా. పట్టియండి, మాకు కూడా కావాల్సింది అదే. వాళ్ళకి చేరవలసిన వాడికి చేరాలి, కానీ మధ్యలో దళాల చేతిలోకి పోయి ఇది పోతున్నట్టు అది క్షమించే సమస్య లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా కట్టుబడి దానికి ఉంటున్నాం అందరం కలిసి. సో మీరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే 2 కార్యక్రమాలు అటెండ్ చేశారు, ప్రతి చోట తిరుగుతున్నారు, వీళ్ళందరితో కూడా అనుబంధం ఉంది. ఎట్లాంటి ఫీలింగ్ వ్యక్తపరుస్తున్నారు పేదలంతా కూడా? ఇవాళ చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లా రాజకీయాలకు సంబంధాలు లేదు. ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అని అడిగేది లేదు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల వారికి వేరువేరు చేసి చూడకుండా అన్ని వర్గాల వారికి ఇవ్వడమే మా లక్ష్యం. అందరికీ చేరుతున్నాయి. సో పేదవాడి అన్నం గిన్నెలో సన్నబియ్యం మెతుకులు ఇవాళ చూస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా, స్థానిక ఎమ్మెల్యేగా ఇంతకు మించిన ఆనందం లేదని చెప్పి రాజేందర్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.